హలో గైస్, అందరూ నమస్కారం. సో ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనము వినాయక చవితి అయితే వచ్చేసింది. సో యాజ్ యూజువల్గా మనమైతే వినాయక చవితి వచ్చినప్పుడు సో అన్ని మండపాలను అయితే వచ్చేసి కవర్ అయితే చేస్తాను అనమాట ఖచ్చితంగా. సో ప్రతి ఛానల్ అంటే ప్రతిసారి అయితే చేస్తాను. సో ఇది ఒకసారి థర్డ్ టైం అనమాట, ఇది థర్డ్ టైం అయితే అయిందనమాట. సో కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వీడియో కొంచెం బూస్టింగ్ ఉండదు, నచ్చితే లైక్ చేయండి అనమాట. సో ఇప్పుడైతే మనం వినాయకుడి కాడికి అయితే వెళ్దాం. సో ప్లీజ్ గైస్, మనమైతే కొంచెం ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. ఇక విగ్రహానికి అయితే రావడమే జరిగింది. చూసుకున్నట్టయితే నేను మా ఫ్రెండ్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన నెక్స్ట్ సెకండ్ విగ్రహం అనమాట. ఇప్పుడే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెప్పులు అయితే ఏడ్ చేయాలన్నమాట. సో చూసుకున్నట్టయితే ఇదన్నమాట మన విగ్రహం. మీకు ఒక వీడియో ఈ విగ్రహానికి రావాలంటే మాత్రం అది ఎంట్రన్స్ అనమాట, చాలా ప్రొఫెషనల్గా చేసిళ్ళు. సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి పీఓపీ అయితే కాదనమాట, ఇది వచ్చేసి మట్టి విగ్రహం. కాకపోతే పెయింట్ అయితే వేసిల్లా, అది కొంచెం యూనిక్గా కనపడడానికి చాలా బాగుంది. అయితే పీఓపీ అనుకున్నా, కాకపోతే చాలా మట్టి విగ్రహమే కాబట్టి ఫ్రెండ్లీ అనమాట, నేచర్ ఫ్రెండ్లీ అనమాట. చూసుకున్నట్టయితే చాలా బాగుంది. అసలు మట్టి విగ్రహంలో ఎంత మంచి వినాయకుడు ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఓకే, ఇది వచ్చేసి సర్కార్ విగ్రహం అనమాట, 14 feet అనమాట. మైబాద్లో ఐ థింక్ ఇది వచ్చేసి చాలా పెద్దది అనమాట విగ్రహం. సో మట్టి విగ్రహాలు అయితే చాలా పెద్దది. ఎక్కడి నుంచి తెప్పించాలండి ఇది? వరంగల్ నుంచి అయితే తెప్పించాలి. ఇది మన లోకల్ నుంచి కాదు, వరంగల్ నుంచి అయితే తెప్పించడం అయితే జరిగింది ఈ విగ్రహం. నేనైతే పీఓపీ అనుకున్నా, మీరు కూడా పీఓపీ అనుకోవచ్చు. కాకపోతే ఇది మట్టి విగ్రహం, కాకపోతే పెయింట్ వేసిలు వరంగల్ నుంచి అయితే తెప్పించారు అన్న వాళ్ళు వచ్చేసి. ఇది వచ్చేసి 14 feet విగ్రహం. మైబాద్లో వచ్చేసి మట్టి విగ్రహంలో ఇప్పటి వరకు పెట్టిన దాంట్లో అయితే ఇదే హైయెస్ట్. మన రీసెంట్ వీడియో చూసుకున్నట్టయితే 10 feet విగ్రహం లాస్ట్ టైం వీళ్ళే పెట్టారు. 10 feet విగ్రహం అయితే అప్పుడు పెట్టారు అనమాట లాస్ట్ ఇయర్. అప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. ఈ ఇయర్ వచ్చేసి 14 feet అయితే పెట్టడం అయితే జరిగింది. చూద్దాం మరి నెక్స్ట్ ఇయర్ ఇంకెన్ని ఫీట్స్ పెడతారో చూద్దాం. 30 feet పెడతారా అన్న ఇంకా. సో గైస్, సో నెక్స్ట్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. అరే కొంచెం క్లోజ్ అప్ దా. సో చూసుకున్నట్టయితే ఇదన్నమాట మన విగ్రహము. సో చూసుకున్నట్టయితే ఇటు సైడ్ అయితే గల్లీలో అయితే ఒక విగ్రహం అయితే ఏర్పాటు చేసిల్లు అనమాట. చూసుకున్నట్టయితే చాలా బాగుంది విగ్రహం వచ్చేసి, ఓపీ అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే చూసుకొని మనమైతే ఒకసారి దండం అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూసుకున్నట్టయితే మొదటి విగ్రహం అయితే చూపించేసిన సో మన గల్లీలో. ఓకే, సో గైస్ ఇప్పుడే చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన విగ్రహం మన థర్డ్ విగ్రహం. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇది మన కంగర్బోర్డ్ సైడ్ అనమాట. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా, మనకి బ్లాక్ కలర్లో మనకైతే చాలా బాగుంది విగ్రహం. కిరీటం కానీ చాలా అంటే చాలా బాగుంది, కొంచెం పెద్ద ఉంది విగ్రహం కూడా. ఓకే, విగ్రహం వచ్చేసి పీఓపీయా లేకపోతే పీఓపీ విగ్రహం అనమాట. చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ ఉంది, మనకి చాలా బాగుంది. 11 feet విగ్రహం అనమాట, చాలా అంటే చాలా బాగుంది. మనం పైకి వెళ్ళి చూద్దాం మన హైట్కి తగ్గట్టు. సో గైస్ చూసుకోవచ్చు ఎంత హైట్ ఉందో, మీకు వీడియోలో 11 feet అనిపించదు. సో కాకపోతే నా హైట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కనపడుతుంది అనమాట, మన విఘ్నేశ్వరుడు అనమాట. సో చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. మీరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. సో గాయస్ మనమైతే ఇంకో విగ్రహానికి అయితే వచ్చినాం. సో మన చిన్న విగ్రహం మట్టి విగ్రహం అనమాట ఇది. సో చూసుకున్నట్టయితే ఎన్ని ఫీట్స్ అనేది? 3 feet స్కూల్ అనమాట. సో మనకి 3 feet విగ్రహం అనమాట. చాలా బాగుంది, చిన్నగా మంచిగా విగ్రహం అయితే చాలా యూనిక్గా కొంచెం బాగుంది. ఏమంటారు మట్టి విగ్రహాలు కొంచెం కలర్ వేసి మనకి కిరీటంగా అయితే చాలా బాగుంది అనమాట. సో మనకి చేతిలో లడ్డు కూడా అయితే చూసుకోవచ్చు, కొంచెం పెద్దగా అయితే ఉంది మనకి సైజుకి తగ్గట్టు. సో మనకైతే ఇదన్నమాట మన విగ్రహము. సో అన్నీ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మన నెక్స్ట్ విగ్రహం. ఇంకో నెక్స్ట్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం. స్టే ట్యూన్. సో గాయస్ ఇది వచ్చేసి మనం నెక్స్ట్ విగ్రహం అంటే దాని తర్వాత దీని పక్కన అయితే ఉందన్నమాట. సో చూసుకున్నట్టయితే వేరే లెవెల్ వర్త్ అనమాట. సో 4 feet విగ్రహం, 5 feet విగ్రహం అనమాట. సో వెనకాల ఏమంటారు దాన్ని ఏదో అంటారు మామ, మర్చిపోయినా, సారీ గైస్ ఏమనుకోకండి. గోపురం అయితే చాలా బాగుంది వెనకాల. సో డిజైన్ లెక్క. అండ్ అలాగే మన వినాయకుడు అనమాట. సో దాంతోనే పైన మనకి జుట్టు అంటే మన ఏనుకాడ అయితే మన పార్వతీ దేవి అయితే ఉందన్నమాట. సో మన శివుడికి మనకి పాము ఏమంటారు కింగ్ గోపురం ఉంటుందా, సో అదనమాట. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా 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 యూనిక్ ఉంది. ఇది వచ్చేసి నాకు కొంచెం అట్రాక్టివ్ అనిపించింది అన్ని విగ్రహాలలో. ఆ ఫస్ట్ సెకండ్ వన్ విగ్రహం ఉంది పెద్దది, 15 feet అదొకటి, ఇది 5 feet ఒకటి. చాలా బాగుంది, యూనిక్ అయితే ఉంది. సో మనమైతే నెక్స్ట్ విగ్రహానికి అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం.
సో గైస్ ఇప్పుడైతే ఇంకో పెద్ద ఇప్పుడు మన మైబాద్లో దానికన్నా 15 ఫీట్స్ కన్నా ఎక్కువ విగ్రహం 21 ఫీట్స్ అనమాట. ఇది వచ్చేసి వరంగల్ నుంచి అయితే తెప్పేయడమే జరిగిందనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మైబాద్లో ఇప్పటి వరకు పెట్టిన విగ్రహాలలో ది టాపెస్ట్ విగ్రహం అనమాట 21 ఫీట్స్. ఇది వచ్చేసి మన సెంటర్లోనే ఉంటుందన్నమాట. ఇది బస్ స్టాండ్, ఇది మన ఆయిల్ బ్రేక్లో అయితే అక్కడ అయితే ఉంటుంది ఆహా హోటల్ సైడ్ అనమాట. సో చూసుకున్నట్టయితే ఒక వేరే లెవెల్ అయితే కిక్కిస్తుంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మ్యాక్సిమం 3rd 4th డేలో మనం లైటింగ్ అన్నీ అయితే చూసుకోవచ్చు. మనం అయితే చూద్దాం, వీలుంటే అయితే చూపిద్దాం. సో చూసుకున్నట్టయితే ఇద్దరు ఒకసారి గైస్ ఇప్పుడే చూసుకోవచ్చు. చాలా బాగుంది. మనకి పైన విగ్రహం పైన చూసుకున్నట్టు చాలా హైట్ ఉంది. సో గైస్ వీడియో కూడా పట్టట్లేదు. సో పైన కొంచెం డెకరేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకొన్ని అయితే వర్క్స్ అయితే ఉన్నాయి. చూసుకో 21 ఫీట్స్ విగ్రహం అనమాట. ఇది ఎంట్రీ అప్పుడైతే మనకి వినాయక చవితి అప్పుడైతే నైట్ పూటైతే హల్చర్ సృష్టి ఏమంటారు పెద్ద ఇప్పుడు మన దండ ఉంది కదా, దండ కూడా క్రెయిన్తో అయితే వేయడం అయితే జరిగింది. ఆ వీడియో వీలుంటే మీకు అయితే చూపిస్తాను. వీడియో అయితే మనకి ఇదనమాట సంగతి. ఇదైతే మన ఇటు సైడ్ సెంటర్ ఆయిల్ బ్రేక్ అయితే ఉంది, ఆయిల్ బ్రేక్. సో అటు సైడ్ అనమాట. సో చాలా బాగుంది విగ్రహము. సో గైస్ ఇది వచ్చేసి మన మార్వాడి సత్రంలో అయితే ఒక విగ్రహం అయితే ఉంది. సో ప్రతి సంవత్సరం వీళ్ళైతే పెడతారనమాట. సో చాలా బాగుంది. చిన్న విగ్రహం పెద్దగా లేదు, మరి చిన్నగా లేదు. సో చాలా బాగుంది, మీడియం సైజ్ అనమాట. సో చాలా బాగుంది అనమాట. చాలా అన్ని విగ్రహాల కన్నా అయితే ఇది ఒక కొంచెం చిన్న విగ్రహాలలో ఇది కొంచెం యూనిక్గా అయితే ఉందన్నమాట. చూద్దాం. ఇది వచ్చేసి 2 ఫీట్స్ విగ్రహం అనమాట. సో చాలా బాగుంది. సో మనమైతే వీలుంటే నెక్స్ట్ విగ్రహానికి అయితే వెళ్ళిపోతుంది. అది కూడా మా విగ్రహం అనమాట. సో స్టే ట్యూన్ అప్. సో గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు. మనమైతే ఇంకో విగ్రహం కాడికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇదన్నమాట మన విగ్రహం అనమాట. సో మనకైతే ఫస్ట్ టైం చూసినప్పుడు కలర్ చేంజ్ అనమాట, అంత ఏం లేదు. సో చాలా బాగుంది. మనకి డెకరేషన్ అయితే చూసుకున్నట్లయితే చాలా యూనిక్ అయితే ఉంది మనకి. సో ఇటు సైడ్ మొత్తం మన వాళ్ళు అయితే ఉన్నారు. ఓకే, ఇటు సైడ్ అయితే మన విగ్రహం అండ్ అలాగే ఇది వచ్చేసి ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కలిసి అయితే అందరూ అయితే పెట్టిళ్ళు. సో ఓకే గైస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు. చాలా బాగుంది, యూనిక్గా డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ మనకు మొత్తం టెంట్ లెక్క అయితే చాలా బాగుంది. ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది. ఓకేనా గైస్. సో నెక్స్ట్ విగ్రహానికి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే మన విగ్రహం అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ వీడియో అయితే సరిపోవట్లేదు, అదైతే చాలా ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. బై గైస్.